Jesus, my Savior. Lord, there is none like you. All of my days I want to praise the wonders of your mighty love. My comfort, my shelter, tower of refuge and strength. Let every breath, all that I am, never cease to work. ప్రార్థించుకుందాం. ప్రేమ కృపా కనికరము గల మా ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు స్తుతులు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ దినం, ప్రభు దినం, పునరుత్థాన దినం. ప్రభువా, సమాధి చేయబడి మృత్యుంజయుడవై తిరిగి లేచినటువంటి గొప్ప దేవుడవైనందుకు నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. లెమ్ము తేజరిల్లుము, నీకు వెలిగి వచ్చి ఉన్నదని నీ యొక్క వాక్యంలో సెలవిచ్చిన రీతిగా మరణమును జయించి సమాధి చేయబడి తిరిగి లేచి మృత్యుంజయుడైనటువంటి విజయుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు స్తుతులు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాను. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి గొప్ప దేవ, మార్పు చెందని మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన పాదాలకు స్తుతులు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాను. ప్రభువా, మరి మా దేశము, మా రాష్ట్రము, మా ప్రపంచం అంతటి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈ భయంకరమైనటువంటి కరోనా వైరస్తో ప్రభువా, మరి మందిరానికి రాలేక నిన్ను స్తుతించలేక పోయినటువంటి బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నా. ప్రభువా, వారి వారి గృహాలలో ఉంటూ మరి యొక్క యూట్యూబ్ ద్వారా మరి యొక్క దైవ వర్తమానాన్ని విని మరి ప్రభువా, బిడ్డలు మరి ఆత్మీయ మేలు పొందుటకు సహాయం అనుగ్రహించమని వేడుకొంటున్నాను. నిశ్చితమైతే ఈ యొక్క భయంకరమైనటువంటి ఈ యొక్క వైరస్ను తొలగించమని కూడా ప్రార్థన చేస్తున్నాం. గొప్ప దేవానికి స్తుతులు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాను. మరి అడుగు వాటి కంటేను, ఊహించు వాటి కంటేను అత్యధికమైనటువంటి ఈవులను, ఆశీర్వాదాలను అనుగ్రహిస్తారండి గొప్ప దేవ. మా జీవితాలలో, మా కుటుంబాలలో, మా సంఘంలో మీరు చేసినటువంటి మేలను బట్టి, మహోపకారం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, ప్రార్థనా మందిరం సీక్యాంప్ సంఘం ద్వారా జరిగిస్తున్నటువంటి సేవా కార్యక్రమాలన్నిటిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా, సంఘాన్ని స్థిరపరచండి, బలపరచండి, అభివృద్ధిపరచండి. మరి ప్రభువా, అనేకులకు నీ యొక్క వర్తమానాన్ని వినిపించే సంఘముగా ఉంటకు సహాయం అనుగ్రహించమని వేడుకొంటున్నాను. పాటల ద్వారా మరి వాక్యము ద్వారా నీ యొక్క మాటలు వినటువంటి ప్రతి ఒక్క బిడ్డ హృదయాంతరంగాల్లో నూతనమైనటువంటి మనసును పుట్టించుమని సమస్తము నీ చేతులకు అప్పగించుకుంటూ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మరి తిరిగి రానైనటువంటి నజరేయుడైన యేసయ్య నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మరణము గెలిచెను సర్వాధికారి, హల్లెలూయా 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 హల్లెలూయా. సమాధి పలికెను సజీవ సాక్ష్యం, హల్లెలూయా 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 హల్లెలూయా. మరణము గెలిచెను సర్వాధికారి, సమాధి పలికెను సజీవ సాక్ష్యం. మహిమ రూపియై దర్శనమిచ్చెను యేసుకు జయము, హల్లెలూయా 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 హల్లెలూయా.
మరణము గెలిచెను సర్వాధికారి. హల్లెలూయా 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 హల్లెలూయా. సమాధి పలికెను సజీవ సాక్ష్యం. హల్లెలూయా 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 హల్లెలూయా. మరణము గెలిచెను సర్వాధికారి. సమాధి పలికెను సజీవ సాక్ష్యం. మహిమ రూపియై దర్శనమిచ్చెను యేసుకు జయము. హల్లెలూయా 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 హల్లెలూయా. భయము తొలగిన ఈ శుభోదయం మహిమ రూపిగా నిలచిన దినము. భయము తొలగిన ఈ శుభోదయం మహిమ రూపిగా నిలచిన దినము. చూడక నమ్మిన వారికి శుభము. జయము జయము ప్రభు యేసుకు జయము. చూడక నమ్మిన వారికి శుభము. జయము జయము ప్రభు యేసుకు జయము. సాస పద పమగ పాప పదని సమరణము గెలిచెను సర్వాధికారి. హల్లెలూయా 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 హల్లెలూయా. సమాధి పలికెను సజీవ సాక్ష్యం. హల్లెలూయా 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 హల్లెలూయా. మరణము గెలిచెను సర్వాధికారి. సమాధి పలికెను సజీవ సాక్ష్యం. మహిమ రూపియై దర్శనమిచ్చెను యేసుకు జయము. హల్లెలూయా 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 హల్లెలూయా. సస పద పమగ పాప పదని సా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి పరలోకపు తండ్రి, మీ పాదములకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఫిబ్రవరి 26వ తేదీ నుండి లెంట్ సీజన్ ప్రారంభమైంది మొదలుకొని ఈ ప్యాషన్ వీక్ వరకు మమ్మల్ని నడిపించారు. మీకు స్తోత్రాలు. ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల కొన్ని కార్యక్రమాలు రద్దు చేసుకొని ఈ రీతిగా యూట్యూబ్ ద్వారా నీ ప్రజలకు వాక్యాన్ని అందించడానికి మీరు కృప ఇచ్చినందుకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. గుడ్ ఫ్రైడే కార్యక్రమాలని కూడా నిరాటంకంగా ప్రసారం చేయడానికి మీరు కృప చూపినందుకు స్తుతులు చెల్లిస్తున్నాం. వీటిని వీక్షించుచూ ఉన్నటువంటి ప్రతి విశ్వాసిని మీరు ఆశీర్వదించి విశ్వాస జీవితమందు స్థిరపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు సూర్యోదయ ఆరాధనలో పాస్టమ్మ గారిని మీరు బలపరిచి మీరు వాడుకున్న విధానాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఎంతో చక్కని సంగీతాలు మాకు అందిస్తున్నటువంటి క్వార్ వారిని బట్టి వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఎంతగానో సహకరిస్తున్నటువంటి భుజన్న గారి టీంను బట్టి వందనాలు. ఈ సాంకేతికంగా మరి షూట్ చేస్తున్నటువంటి సురేష్ను బట్టి వారి టీంను బట్టి మీకు స్తోత్రాలు. ఈ ఏర్పాట్లన్నింటినీ పర్యవేక్షిస్తున్నటువంటి మా యొక్క ఎగ్జిక్యూటివ్ కమిటీని బట్టి మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. వారిని అందరినీ వారి కుటుంబాలను పేరు పేరు వరుసన దీవించమని ప్రార్థిస్తున్నాం. అంతేకాకుండా ప్రభువా, ప్రత్యేకంగా ఈ ప్రోగ్రాం కమిటీ వారిని కూడా మీరు ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తూ ఈరోజు ఈస్టర్ సందర్భంలో మా ప్రియ విశ్వాసులందరినీ కూడా ఒక్కొక్కరిని ప్రత్యేక రీతిగా మీరు సంధించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ పక్షముగా నిలవబడిన నీ దాసుని సెలవు చాటున మరుగు చేసి ప్రభువా, నీ దాసునితోనూ వినుచున్న ప్రతి ఒక్క బిడ్డతోనూ మీరు మాట్లాడి మహిమ పొందమని, నీ పునరుద్ధాన ప్రత్యక్షత శక్తితో ప్రతి ఒక్కరిని కూడా దర్శించమని, నింపుమని
నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సూర్యోదయ ఆరాధనలో చక్కని వర్తమానం అందించిన పాస్టర్మ గారికి, స్త్రీల సమాజం అంతటికీ, వారికి, ఎగ్జిక్యూటివ్ కమిటీకి, ప్రోగ్రామ్ కమిటీకి, స్థానిక ప్రార్థనా మందిరం సిక్యాం సంఘాలయంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి ఈ ఈస్టర్ సందర్భంలో శుభాలు నేను తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, మీరందరూ మీ గృహాల్లో సంతోషంగా ఉన్నారని మేము భావిస్తూ ఉన్నాం, ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ ఈస్టర్ సందర్భంలో మనము సమాజముగా, సంఘముగా కూడుకొనలేకపోయినప్పటికీ ఈ విధంగా మీతో వాక్యాన్ని పంచుకోవడానికి ప్రభు మనకిచ్చినటువంటి కృపను బట్టి కూడా దేవాది దేవునికి నేను వందనస్తుడై ఉంటూ ఉన్నాను. ఈరోజు మనము ధ్యానించడానికి ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగం లూకా సువార్త 24వ అధ్యాయం. కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. బైబిల్ తెరచి నాతో కలిసి మీరు మీ గృహాల్లో వాక్యాన్ని ధ్యానించాలని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి వద్దకు వచ్చి, సమాధి ముందర ఉండిన రాయి దొరలింపబడి ఉండట చూచి లోపలికి వెళ్ళిరి గాని ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. ఇందును గూర్చి వారికేమియో తోచకై ఉండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 మనుష్యులు వారి యొద్ద నిలవబడిరి. వారు భయపడి ముఖములను నేలమోపి ఉండగా, వేరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెదకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనుడని వారితో అనిరి. అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకము చేసుకొని సమాధి వద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 శిష్యులకును తక్కిన వారికందరికీ తెలియజేసిరి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, స్త్రీలు పునరుద్ధారుడైనటువంటి యేసు క్రీస్తుకు మొదటి సాక్షులుగా ఉన్నట్లుగా మనం చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని బట్టి గ్రహిస్తూ ఉన్నాం. ఆ రోజు ఆదివారం, అప్పటికి విశ్రాంతి దినం గడిచిపోయింది, తెల్లవారుతూ ఉంది. స్త్రీలు ప్రభువుకి ఆయన దేహానికి వ్రాయడానికి సుగంధ ద్రవ్యాలని సిద్ధం చేసుకొని సమాధి దగ్గరకు వచ్చారు. వారికి ఒక డౌట్ వచ్చింది. ఏంటంటే, ఈ సమాధి ముందర ముద్ర వేయబడినటువంటి ఆ రాయి, భారమైనటువంటి బరువైనటువంటి రాయి, దాన్ని ఎవరు దొర్లిస్తారు? దాన్ని ఎవరు మరి ఓపెన్ చేస్తారు అనేటువంటి ఒక డౌట్ వారికి ఉన్నది. ఎందుకంటే వీరు దుర్బలులు, వీరు బలహీనులు. కాబట్టి ఆ రాయిని ఎవరు తీస్తారు అనేటువంటి ఒక సంశయంతో వారు అక్కడ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. అందుకే మార్కు సువార్త 16వ అధ్యాయంలో ఈ మాట స్పష్టంగా మనం చూస్తాం. 2వ వచనం, వారు ఆదివారమున పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడో పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి. కనుక ఆ రాయి చాలా భారమైనది, బరువైనది.
అలాంటి రాయిని మా కొరకు ఎవరు దొర్లిస్తారు? మేము సిద్ధపరిచిన ఈ సుగంధ ద్రవ్యాల్ని ప్రభు దేహానికి రాయాలి అంటే ఆ రాయి పొరలించేవారెవరు? ఇది వారి యొక్క సంశయం. ఆ సంశయంతోనే ఈ మాటల్ని సంభాషిస్తూ వారు ధైర్యం చేసి ఆ ప్రభు సమాధిని సమీపించినటువంటి సందర్భంలో అక్కడ వారు చూచినటువంటి ఈ యొక్క దృశ్యం వారికి ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ జరిగినటువంటిది ఏంటంటే, వారు అక్కడకు రాకమునుపే ఆ సమాధి ముందర ఉండినటువంటి రాయి దొరలింపబడింది అనేటువంటి దృశ్యం వారు చూసినప్పుడు వారికి ఎంతో ఆశ్చర్యం కలిగింది, ఎంతో ఆశ్చర్యం కలిగింది. ఆ సమయంలో వారు ఎంతో సంతోషంతో ప్రభు యొక్క దేహాన్ని చూడడానికి లోపలికి వెళ్ళారు. కానీ ప్రభు అయిన యేసు దేహము వారికి కనబడలేదు అని లూకాసు సువార్త 24వ అధ్యాయం 2-3 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఏం జరిగింది? ప్రభు దేహం ఏమైపోయింది? ఈ యొక్క మరొక క్రొత్త సంశయం వారి మనసులో వారిని ఒప్పిరి గొలుపుతూ ఉంది. అలాంటి సందర్భంలో 2 మనుషులు అక్కడ కనబడ్డారు. వారు ప్రకాశమానమైనటువంటి వస్త్రములు ధరించి ఉన్నారు. వారిని చూచి వీరు భయపడి వారి ముఖాల్ని నేలమోపి చూస్తూ ఉన్నప్పుడు ఆ 2 వ్యక్తులు ఈ స్త్రీలతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెదకుచున్నారు? యేసు ప్రభు సజీవుడు. ఆయన్ను మనము మృతుల్లో వెతికితే ఉపయోగం లేదు. దేవుని బిడ్డలారా, దేవుడు ఒక్కడే. ఆయన సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు, భూమి ఆకాశములను సృజించినటువంటి దేవుడు, సకల చరాచర జగత్తును తన వాక్కు చేత సృజించినటువంటి దేవుడు ఆయన. ఆయన మానవ రక్షణార్థమై పాపముల చేత అపరాధముల చేత చచ్చి ఉండినటువంటి స్థితిలో నిత్య నరకాగ్నికి వెళుతూ ఉన్నటువంటి మానవాళిని ప్రేమించినటువంటి దేవుడు ఆయన సశరీరుడుగా ఆయన ప్రత్యక్షుడయ్యాడు. దాన్ని ఇన్కార్నేషన్ అంటే దేవుడు మానవుడుగా అవతరించడం, యేసు అనే పేరుతో ఈ లోకములో జన్మించడం, ఈ లోకములో జీవించడం. అంతేకాదు ఆయన లోక పాపమును తన మీద వేసుకొని ఆయన దేవుని గొర్రె పిల్లగా శిలువ యజ్ఞములో తన ప్రాణాన్ని మన కొరకు అర్పించడం, తన రక్తమంతా మన కోసం ధారపోయడం, తన యొక్క ఆత్మను తండ్రి చేతికి అప్పగించడం, ఈ విషయాలన్నీ కూడా మనము ఈ లెంట్ సీజన్లో ధ్యానిస్తూ వచ్చాం. అయితే ఈ సమయంలో మనం చూసినప్పుడు ఆయన ఇప్పుడు మృతులలో లేడు. ఇక్కడ వారు విన్నటువంటి గుడ్ న్యూస్ ఏంటంటే, సజీవుడైనటువంటి వాడు ఆయన. హీఈస్ అలైవ్. సజీవుడైనటువంటి వానిని మీరు ఎందుకు మృతులలో వెదకుచున్నారు? అంతేకాదు ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అనే మాట ఈ మనుషులు ఈ స్త్రీలతో చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, దేవుడు కూడా మానవాళి పట్ల ఆయన ఒక ఆశ కలిగి ఉన్నాడు, ఒక తృష్ణ కలిగినటువంటి వాడై ఉంటున్నాడు. రోమీలకు రాసినటువంటి పత్రికలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని యొక్క ఆశ ఏంటి అంటే, రోమాపత్రిక 3వ అధ్యాయము 10వ వచనం నుండి మనం చూస్తే, ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవడునూ లేడు, దేవుని వెదకువాడెవడునూ లేడు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. అందరూ
త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. కనుక దేవుడు దేనికోసం అన్వేషిస్తూ ఉన్నాడు అంటే దేవుని వెతికేవారు ఎవరైనా ఉన్నారా అని. దేవుని వెతికేటువంటి వారు, ఈ మాటను మనం చూస్తే కీర్తనాకారుడు కూడా ఒక దివ్యమైనటువంటి మాట, అంటే కీర్తనాకారుడు సెలవిచ్చినటువంటి మాటనే ఇక్కడ మరి రోమాపత్రికలో పౌలు గారు జ్ఞాపకం చేయడం మనం చూస్తున్నాం. దావీదు యొక్క ధ్యాన గీతమైనటువంటి 53వ సంకీర్తనలో మనం చూచినట్లయితే 1-2 వచనాలు మనం చూస్తూ ఉన్నాం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయువాడు ఒకడునూ లేడు, వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను, వారందరూ దారి తొలగి పూర్తిగా బొత్తిగా చెడి ఉన్నారు, ఒకడునూ తప్పకుండా అందరూ చెడి ఉన్నారు, మేలు చేయువారు ఎవరునూ లేరు, ఒక్కడైనను లేడు అనే మాట చూస్తూ ఉన్నాం. కనుక దేవుని యొక్క అన్వేషణ ఎవరి కోసము అంటే వివేకం కలిగి జ్ఞానము కలిగి ఎవరు దేవుణ్ణి వెతుకుతారా అని దేవుడు మరి ఆశిస్తూ ఉన్నాడు. అయితే దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనుష్యులు ఎక్కడ వెతుకుతున్నారు దేవుణ్ణి? ఈ లోకంలో మనుష్యులు దేవుణ్ణి ఎక్కడ వెతుకుతున్నారు? ఇక్కడ యేసు ప్రభు విషయానికి వస్తే ఆయన పునరుద్ధారుడైన తరువాత అక్కడ ఆయన ఆ సమాధి వద్దకు వచ్చినటువంటి ఆ స్త్రీలతో ఈ ఇద్దరు మనుష్యులు సెలవిస్తున్నటువంటి మాట ఏమిటి అంటే, ఆయన సజీవుడు, సజీవుడైనటువంటి వారిని మీరు ఎందుకు మృతుల్లో వెతుకుతున్నారు? ఎంత గొప్ప స్టేట్మెంట్ ఇద్దరు మనుషులు ఇస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. ఆయన సజీవుడు, సజీవుడైనటువంటి దేవుణ్ణి సజీవుల్లోనే వెతకాలి, మృతుల్లో వెతికితే లాభం లేదు. ఈ లోకంలో యేసు తప్ప మిగిలినటువంటి వారందరూ కూడా మృతులే. అందుకే దేవుని యొక్క లేఖనం సెలవిస్తున్నటువంటి ఆ మాటను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే ఏమని పౌలు భక్తుడు ఆయన జ్ఞప్తి చేస్తూ ఉన్నాడంటే, ఈ లోకంలో ప్రతి వారు కూడా అపరాధముల చేత పాపముల చేత చచ్చినటువంటి స్థితిలోనే ఉన్నారు అనే మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నేను చదువుతున్నాను. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. కాబట్టి లోకంలో యేసు తప్ప సజీవుడిగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరూ లేరు. యేసు తప్ప సజీవుడైనటువంటి దేవుడు లేక దైవాంశ సంభూతుడు ఎవరూ లేరు. యేసు అనే నరుడు ఒక్కడే ఆయన సజీవుడు. ఎందుకు అంటే ఆయన ఒక్కడే మరణమును జయించి తిరిగి లేచినటువంటి వాడు. అలాగా పునరుద్ధానము అనేటువంటి మాట యేసు ప్రభువులోనే అది నెరవేర్పు జరిగింది. అందుకే యేసు ప్రభు చెప్పారు, నేనే పునరుద్ధానమును అన్నాడు. యేసు ప్రభు కనుక లేకపోతే పునరుద్ధానము అనే మాటకు అసలు జీవం ఉండేది కాదు, అర్థం ఉండేదే కాదు. పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తే కొంతమంది చనిపోయిన వారు బ్రతికారు, మరలా చనిపోయారు. క్రొత్త నిబంధనలో కూడా యేసు ప్రభు కొంతమందిని బ్రతికించారు. అయితే వారందరూ మరలా చనిపోయారు. దాన్ని పునరుద్ధానం అని మనం చెప్పం. పునరుద్ధానము అంటే అర్థం ఏంటంటే ఒకసారి మరణించిన తర్వాత వారు తిరిగి లేస్తారు, ఇక అన్నిటికీ వారు మరణించరు. దాన్ని పునరుద్ధానం అంటాం మనం. కాబట్టి ఈ పునరుద్ధానము అనేటువంటిది యేసు క్రీస్తులో మాత్రమే మనం చూస్తాం. ఆయనే పునరుద్ధానం. అయితే ఇక్కడ లోకానికి ఒక నిరీక్షణ ఏంటంటే, అక్కడ మరి ఈ స్త్రీలతో ఆ ఇద్దరు మనుషులు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, సజీవుడైన వానిని మృతులలో మీరెందుకు వెతుకుతున్నారు? నిజంగా మృతుల్లో వెతికేటువంటి వారు కూడా మృతులే. మృతులైతేనే మృతుల్లో వెతుకుతారు. సజీవులైతే సజీవులైనటువంటి వారిని సజీవంగానే చూడాలనుకుంటారు. వారి యొక్క విశ్వాసం ఏంటంటే, యేసుప్రభు లేవలేండి, యేసుప్రభు అలాగే ఉన్నాడు అని చెప్పి ఆయన దేహానికి మాత్రమే ఈ యొక్క మరి సుగంధ ద్రవ్యాలు
పూసేసి వెళ్ళిపోదామనే ఉద్దేశంతో వారు వచ్చారు. కానీ ప్రభువు చెప్పినటువంటి మాటను వారు మరచిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే ఆ మనుషులు చెప్పినటువంటి మాట ఏంటంటే 7వ వచనంలో 24:7 లూకాసు సువార్త, మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనడి. అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకం చేసుకొని అనే మాట మనం చూస్తున్నాం. ఈ సంగతులన్నీ కూడా ఈ స్త్రీలు వచ్చి శిష్యులకు చెప్పారు. అప్పుడు మగ్దలేనే మరియా, యోహన్నా, యాకోబు తల్లి అయిన మరియా, వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలు అందరూ కలిసి ఈ సాక్ష్యం ఇచ్చినప్పుడు విన్నటువంటి శిష్యులకు, మిగిలినటువంటి వారికి వారి మాటలు వెర్రి మాటలుగా కనబడ్డాయి. వారు నమ్మలేదు. అయితే పేతురు సమాధి దగ్గరకు పరిగెత్తుకొని వెళ్ళిపోయాడు. సమాధిలో వంగి చూశాడు. నారబట్టలు మాత్రమే విడిగా ఉన్నాయి. కాబట్టి అతడు ఆశ్చర్యపడుచు తిరిగి ఇంటికి వెళ్ళినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు యొక్క పునరుద్ధానానికి మొదటి సాక్షులు స్త్రీలు అయితే, ఇక్కడ ప్రభు శిష్యుల్లో ప్రథమ సాక్షి మరి పేతురుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే పేతురు రాస్తూ ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అపొస్తలుల కార్యముల గ్రంథాన్ని మనం చూసినట్లయితే ఇందులో ఒక సాక్ష్యం మరి పేతురు గారు ఇవ్వడం నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. దయచేసి చూడండి, అపొస్తలుల కార్యముల 3వ అధ్యాయము 15వ వచనం, మీరు జీవాధిపతిని చంపితిరి, కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము అనే మాట ఇక్కడ చూస్తూ ఉన్నాం. కనుక ప్రభు పునరుద్ధానాన్ని గురించి పేతురు చూచాడు, సమాధి వరకు వెళ్ళాడు, చూచాడు. ప్రభు అక్కడ లేడు అనే సత్యాన్ని ఆయన అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు. కాబట్టే దీనికి మేము సాక్షులము అనే మాట పేతురు ఇక్కడ అపొస్తలుల కార్యముల గ్రంథములో జ్ఞాపకం చేయడం మనము చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ కూడా ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతుంటున్నాను. 7వ అధ్యాయంలో మరి 7వ అధ్యాయము 8వ వచనం, మరియు లేవి క్రమం చూడగా చావునకు లోనైన వారు 10వ వంతులను పుచ్చుకొనిచున్నారు. అయితే ఈ క్రమము చూడగా జీవించుచున్నాడని సాక్ష్యము పొందినవాడు పుచ్చుకొనుచున్నాడు. కాబట్టి జీవించుచున్నాడు అని సాక్ష్యం పొందినటువంటి వాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే దేవుని బిడ్డను జ్ఞాపకం చేసుకుందాం. సజీవుడైనటువంటి వారిని మృతుల్లో వెతికితే లాభం లేదు. ఈ లోకం ఎక్కడ వెతుకుతుంది యేసు ప్రభుని ప్రస్తుత లోకం ఎక్కడ వెతుకుతున్నారు? ఆయన కూడా అందరిలాంటి వాడే, అందరిలాంటి వ్యక్తి అని చెప్పి యేసు ప్రభుని కూడా మిగతా దేవతల్లో లేక దేవుళ్ళల్లో ఒక భాగంగా మరి మన భారతదేశం, మన భారతీయులు స్థానాన్ని ఇస్తూ ఉన్నారే తప్ప ఆయన సజీవుడు అనే సత్యం. దేవుని బిడ్డలారా, ఈ లోకం మన భారతదేశంలో ఉన్నటువంటి మరి ప్రజలు దేవుని పట్ల ఆసక్తి కలిగినటువంటి వారు, దేవుడంటే ఎంతో ఇష్టం, అందుకే దేవుడంటే ఎంతో భయపడతారు, దేవుణ్ణి ఆరాధిస్తారు. దేవుని కోసం వెతికేటువంటి సత్యాన్వేషకులు ఎంతోమంది మన దేశంలో ఉన్నారు. అయితే వారంతా కూడా యేసును వెతకవలసిన స్థలం ఎక్కడంటే మృతుల్లో కాదు. ఇక్కడ స్త్రీలు ఆనాడు మృతుల్లో వెతుకుచూ ఉండగా వారికి ఒక ప్రశ్న ఎదురైంది, సజీవుడు మృతుల్లో ఎందుకుంటాడు అని. నిజమే, ఈనాడు మన దేశం, ప్రపంచ దేశాలు తెలుసుకోవలసినటువంటి ఒకే ఒక సత్యం ఏంటంటే యేసు ప్రభువే పునరుద్ధానం, ఆయన సజీవుడు. కాబట్టి ఆయనలో ఉన్నటువంటి ఆ సజీవమైనటువంటి జీవాన్ని, నిత్య జీవాన్ని, శాశ్వత జీవాన్ని మనకి ఇవ్వడానికే ఆయన దేవుని దగ్గర నుండి పంపబడి ఆయన సిలువలో ఆయన మన పాప పరిహారార్థమై రక్తం కార్చి సమాధి చేయబడి తిరిగి 3వ దినములో లేచాడు. ఆయన ద్వారానే మనం జీవించాలి. ఇప్పుడు ఒకవేళ గనక ఆయన ద్వారా గనక మనం జీవించకుండా ఈ లోకంలో మనం జీవిస్తున్నట్లయితే అది కేవలం పేరుకు మాత్రం జీవించినట్లే.
అందుకే ఇక్కడ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చినవారు అనే మాట. నిజంగా ఈ లోకంలో పాపం అనేది మనల్ని చంపేసి మృతుల్లో మనల్ని చేర్చేటువంటిదిగా ఉంటున్నది. అయితే పాపమును జయించినటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా ఈ లోకమంతటికి ఒక నిరీక్షణ దేవుడిచ్చాడు. అదేంటంటే, అలాంటి చచ్చిన స్థితిలో ఉన్నటువంటి నీ కొరకు నా కొరకు యేసుక్రీస్తు వారు లోకానికి వచ్చారు. అందుకంటాడు, ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. అది ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. దేవుడు మనల్ని బ్రతికించడానికే క్రీస్తును లోకానికి పంపించాడు. కాబట్టి లోకంలో బ్రతకాలి, నిత్య జీవానికి వెళ్ళాలి. నేను మరణించిన తర్వాత నేను మరలా బ్రతకాలి, నిత్య నరకాగ్నికి వెళ్ళకూడదు, ఆ రెండవ మరణం నుండి తప్పించుకోవాలి, నిత్య నాశనానికి నేను వెళ్ళకూడదు, నశించిపోకూడదు, నేను సదాకాలము జీవించాలి అని ఎవరైతే కోరుకుంటున్నారో అలాంటి వారికి ఒక గొప్ప ఆశాకిరణం యేసు ప్రభు అయి ఉన్నాడు. ఎందుకంటే ఆయన మృతులలో లేడు, ఆయన సజీవుడు. కాబట్టి ఒకవేళ ఎవరైనా ఈ కోరిక కలిగినటువంటి వారు, ఈ ఆశ కలిగినటువంటి వారు, నేను బ్రతకాలి అనే ఆశ కలిగినటువంటి వారు చేయవలసిన పని ఏంటంటే, మృతులలో నుండి సజీవుడిగా లేచినటువంటి యేసును విశ్వసిస్తే, ఆయనతో మీ జీవితాల్ని అంటుకట్టుకుంటే, ఆయన నామమునందు విశ్వాసముంచి ఆయన జనన మరణ పునరుద్ధానములను హృదయములో విశ్వసించినట్లయితే, ఆ విశ్వాసము కలిగినటువంటి వ్యక్తి ఏమవుతాడో తెలిసినా, క్రీస్తుతో కూడా బ్రతుకుతాడు. అంటే వారు మరణించినా తిరిగి లేస్తారు. దేనికోసం లేస్తారు? వారు ప్రభువుతో కూడా సదాకాలము ఉండేదానికి వారు లేస్తారు అనే సత్యాన్ని ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందుచేతనే ఇక్కడ ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేసి ఈ సందేశాన్ని ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. దయచేసి ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయాన్ని నేను కొన్ని మాటలు ఆ అధ్యాయంలో నుండి మీకు చదివి వినిపించాలని ఆశపడుతూ ఉంటున్నాను. 7వ అధ్యాయంలో కొన్ని మాటలు 59వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. దయచేసి బైబిల్ ఉన్నటువంటి వారు నాతో కలిసి ఫాలో చేయాలని నేను మనవి చేస్తూ ఉంటూ ఉన్నాను. ప్రభువును గూర్చి మొరపెట్టుచు స్టెఫను పలుకుతున్నటువంటి మాట ఏంటంటే, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకునమని స్టెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను అనే మాట మనం చూసినప్పుడు, ఈ భక్తుని యొక్క ఆత్మను చేర్చుకోవడానికి పరలోకము తెరవబడినట్లుగా మనం చూస్తున్నాం. తెరవబడినటువంటి పరలోకములో మరి సజీవుడిగా లేచి మరి ఆరోహణై తండ్రి కుడిపార్శ్వమునకు ఎత్తబడినటువంటి యేసు ప్రభు యొక్క దర్శనాన్ని ఆయన చూస్తున్నాడు. ఈ మాటలు 55వ వచనంలో మనం చూస్తాం. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశము వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటను చూచి ఆయన అంటున్నాడు, ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నాను. ఎంత అద్భుతమైనటువంటి మాట, దర్శనము స్టీఫెన్ గారు చూస్తున్నారు. కాబట్టి స్టీఫెన్ యేసు ప్రభు కోసం సాక్షిగా జీవించాడు, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాడు. ఆయన మరణిస్తున్నటువంటి సమయంలో పునరుద్ధానుడైన క్రీస్తును చూస్తున్నాడు. దేవుని బిడ్డ, ఇప్పుడు ఇక స్టెఫెనుకి మరణం లేదు. ఆయన ఒకసారి మరణించాడు లోకంలో. ఇప్పుడు ఆయన నిత్య జీవం కోసం యేసు ప్రభు హస్తాల్లో తాను నిత్యము విశ్రాంతి పొందడానికి సజీవుడైనటువంటి వానికి స్టీఫెన్ గారు తన ఆత్మను అప్పగించాడు. సజీవుడైనటువంటి వాడు ఆయన,
అందుకే ఈ లోకంలో ఎవరైనా సరే ఈ లోకంలో నిత్యము జీవించాలి అంటే పునరుద్ధానుడైన యేసు తప్ప వేరొక మార్గము లేదు. దేవుని బిడ్డ, నీవు యేసు ప్రభువుని మృతుల్లో వెతికితే లాభం లేదు. కానీ నీవు సజీవుడుగా మార్చబడి సజీవుడైనటువంటి క్రీస్తుతో నీవు నిత్యము ఉండాలి అనే ఆశ నీలో ఉంటే నువ్వు చేయాల్సిన పని ఈ స్టీఫెన్ లాగా యేసు క్రీస్తుకు సాక్షిగా ఉండాలి. యేసు క్రీస్తుని హృదయంలోకి చేర్చుకోవాలి. ఆయన రక్తంలో నీ పాపములు కడుక్కోవాలి. పరిశుద్ధంగా జీవించాలి. నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షించబడతారు, నమ్మని వానికి శిక్ష విధించబడుతూ ఉంది. కాబట్టి ఒక దినం రాబోతుంది. ఆ దినం వచ్చినప్పుడు అందరూ లేస్తారు. కానీ కొందరు మాత్రమే నిత్యము జీవించేదానికి లేస్తారు. ఈ మాట మరి యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఈ మాటలు నేను చదివి ఈ ధ్యానం నేను ముగిస్తాను. దయచేసి చూడండి. 25వ వచనం, మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది, దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించెను. మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు అధికారము అనుగ్రహించెను. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వస్తారు. కాబట్టి దేవుని బిడ్డ, నీవు కూడా తీర్పు కోసం సమాధిలో నుంచి లేవకూడదు, కానీ నిత్య జీవం కోసం సమాధిలో నుంచి లేవాలి. కాబట్టి ఆ నిత్య జీవమునిచ్చువాడు యేసు, ఆయన జీవాధిపతి. అందుచేతనే ఆయన మృతులలో లేడు. కాబట్టి ప్రియమైనటువంటి మన భారతదేశ ప్రజలందరికీ కూడా ప్రభునామమున ఒక దేవుని సేవకునిగా నేను మనవి చేస్తూ ఉన్నాను ఏంటంటే, ఆయన మృతుల్లో వెతకొద్దండి. ఆయన మృతుల్లో లేడు. ఆయన అందరి వాడు కాదు. ఈ లోకంలో మన దేశంలో చాలామంది భావించేది ఏంటంటే, మరి అందరిలాగానే ఆయన కూడా ఒక దైవాంశ సంభూతుడు అనుకుంటున్నారు. నిజమే, ఆయన సంపూర్ణంగా దైవాంశ సంభూతుడు. కానీ మిగతా వారు ఎవరూ ఆయనకు సాటి కారు అనే సత్యాన్ని మాత్రం నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకనే ఆయన మృతులలో లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఎందుకు మీరు సజీవుడైన వాడిని మృతుల్లో వెతుకుతున్నారు అనే ఈ ప్రశ్న పరిశుద్ధాత్ముడు మన ముందు పెడుతూ ఉండగా, ఇప్పుడైనా సరే ఆ సజీవుడైనటువంటి యేసును వెతకడానికి ప్రారంభం చేయి. యేసును వెతకు వారికి ఆయన తప్పక దొరుకుతాడు. ఆయన వెతికే వారిని నిరాశపరచడు. ఆయన ప్రత్యక్షత తప్పక దొరుకుతుంది. సాధు సుందర్ సింగ్ అనేటువంటి ఒక గొప్ప భక్తుడు, ఆయన ఒకప్పుడు క్రైస్తవ్యాన్ని ద్వేషించేవాడు, క్రీస్తును ద్వేషించేవాడు. అలాంటి సుందర్ సింగ్ ఆయన సిక్కు మతానికి చెందినటువంటి వాడు. ఆయన మిగతా బైబిల్ తప్పనించి మిగతా గ్రంథాలన్నీ కూడా చదివాడు. మరి బైబిల్ మాత్రం ప్రక్కన పెట్టాడు. కానీ ఒక సమయం వచ్చినప్పుడు ఆయన హృదయంలో ఒక శూన్యం, ఆయన హృదయంలో ఒక కలవరం, ఆయన హృదయంలో ఒక వేదన, దేవుడు ఎవరు అనేటువంటి జిజ్ఞాసతో ఆయన అలమటిస్తూ ఉన్నాడు. సంతోషం లేదు, సమాధానం లేదు. దేవుడు ఎవరు అనే ప్రశ్న ఆయన వేధిస్తూ ఉండగా, ఒక రోజంతా కూడా ఆయన ప్రార్థన చేయడానికి తనకు తెలిసినటువంటి ప్రతి దేవుని నామమును ఉచ్చరించి ప్రార్థన చేస్తాను, ఏ దేవుడైతే ప్రత్యక్షం ఇస్తాడో ఆ దేవుడే నిజమైన దేవుడని నేను సాక్షిగా జీవితమంతా నేను ఆయన కోసం జీవిస్తానని తీర్మానం చేసుకున్నాడు. అయితే దేవుని బిడ్డలారా, ఆ రోజు తలుపులు వేసుకున్నాడు. రాత్రంతా తనకు తెలిసినటువంటి రీతిగా తన దేవుళ్లకు ప్రార్థించాడు. ఏ ఒక్కరు కూడా ప్రత్యక్షం కాలేదు. వేకువజాం కావస్తుంది, రైలు శబ్దం వినబడుతూ ఉంది. తన ఇంటి ప్రక్క నుంచే ట్రైన్ రూట్ ఉంది కాబట్టి ఆ రైలు క్రింద పడి చనిపోవడం మంచిదనుకున్నాడు. అలాగా చనిపోయే ముందుగా ఆ చివరి ఆప్షన్ యేసు ప్రభుకి ఇద్దామనుకొని తనకిష్టం లేకపోయినా యేసు నామమున ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే ఆయన ప్రార్థన చేశాడో ఆయన ఉన్నటువంటి గది అంతా కూడా ఆశ్చర్యకరమైన వెలుగు నిండిపోయింది. ఆ వెలుగులో నుంచి యేసుక్రీస్తు యొక్క దివ్య దర్శనం, ఇదిగో నా కుమారుడా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీవు చావాల్సినటువంటి అవసరం లేదు,
ఇదిగో నీ కొరకే, నీ పాపము కొరకే నా రక్తాన్ని కార్చాను చూడు అని చెప్పి ఆయన హస్తాలను చూపిస్తూ ఉండగా అలాగే ఆయన పాదాల మీద పడిపోయాడు. ఆ తర్వాత కొంత సమయం తర్వాత ఆ దృశ్యం కనుమరుగైపోగా ఆయన తిరిగి వచ్చి తల్లిదండ్రులతో చెప్పాడు, ఇదిగో నేను యేసు నమ్ముకున్నానని చెప్పాడు, యేసు నాకు దర్శనమిచ్చాడని చెప్పాడు. అయితే వారు సిక్కు మతస్థులు కాబట్టి ఆయన ఇంటిలో నుంచి గెంటి వేశారు. ఆయన ఇంటిని వదిలివేశాడు, తల్లిదండ్రులను వదిలివేశాడు, మన భారతదేశం అంతా తిరిగాడు. అంతేకాకుండా విదేశాలకు కూడా వెళ్ళి యేసు క్రీస్తు యొక్క పునరుద్ధానానికి సాక్షిగా జీవించాడు. దేవుని బిడ్డ, నీ జీవితం కూడా నిజంగా దేవుని పట్ల ఆశ కలిగి ఉంటే, దేవుడు ఆశిస్తున్నట్లుగా ఓ దేవుని వెతుకువారు కలరేమో అని చెప్పి ఆయన ఎలాగైతే నీ కొరకు ఆయన వెతుకుతూ ఉండగా నీవు ఆయన వెతకడానికి ఎక్కడ వెతుకుతున్నావు? ఎక్కడున్నాడు ఆయన? సజీవుడుగానే ఉన్నాడు, కానీ ఆయన మృతుల్లో లేడు. నీవు అనుకోవచ్చు మరి అందరిలాంటి వాడే ఆయన నుంచి పనుకోవచ్చు, కానీ ఆయన అందరిలాంటి వాడు కాదు, ఆయన సజీవుడు. నిజంగా నీవు ఆయన వెతకాలంటే యేసు నామములో ఒక్క నిమిషం నీవు ప్రార్థన చేయి. నీవెవరైనా కావచ్చు, ఏ మతస్థుడమైనా కావచ్చు, ఏ విశ్వాసానికి చెందిన వాడమైనా కావచ్చు, కానీ సత్యాన్ని నీవు అన్వేషించాలి, ఆ దేవుడిని నీవు తెలుసుకోవాలి అంటే ఇంతకాలం నీవు ఆయన ద్వేషించే వ్యక్తిగా ఉండవచ్చు, కానీ సాధు సుందర్ సింగ్ లాగా నీ జీవితంలో ఒక చివరి అవకాశాన్ని యేసుకి ఇచ్చి చూడు. యేసును ట్రై జీసస్. యేసు కోసం నీవు గనక ఆశ కలిగి ఆయన వెతికి ప్రార్థించినట్లయితే తప్పక నీకు ఆయన దొరుకుతాడు. ఎందుకంటే ఆయన సజీవుడు, ఆయన ప్రత్యక్షత నీకు వస్తుంది. అప్పుడు నీవు నిత్య జీవాన్ని పొందుతావు. ఆయన ఎలాగైతే నీవు లేచాడో మరణాన్ని జయించి, నీవు మరణించిన తర్వాత కూడా ఆయన నిన్ను లేపి తనతో కూడా తాను ఉన్న స్థలములో నిన్ను కూడా ఉంచడానికి, నిన్ను కూడా కూర్చుండబెట్టుకోవడానికి ఆయన ఆ కృపగలవాడై ఉన్నాడు. కాబట్టి అలాంటి గొప్ప విశ్వాసం గల హృదయాల్ని దేవుడు ఇచ్చి ఆ నిత్య జీవార్థమైనటువంటి పునరుద్ధానాన్ని పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరిని సిద్ధపరిచి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రాలు. మీరు సజీవుడు నాయన, మీరు పునరుద్ధానుడైనావు. మృతుల్లో నీవు లేవు. అయితే అనేక మంది తెలియక ఇంకా మృతుల్లోనే వెతుకుతూ ఉన్నారు. అయితే నేను వెతకవలసిన స్థలం సజీవుడు అయినటువంటి నిన్ను జీవించాలి అనుకున్నటువంటి వారు నీ దగ్గరికే రావాలి. ప్రభువా, నీతో అంటు కట్టుకోవాలి, నీతో సంబంధం కలిగి ఉండాలి, నీతో సహవాసం కలిగి ఉండాలి. అప్పుడే మమ్మల్ని కూడా మీరు జీవింపజేస్తారు. కాబట్టి నాయనా, మృతుల్లో వెతికే విధంగా కాకుండా సజీవుడైనటువంటి నిన్ను, నేను మృతి చెందాను, ఆయన సజీవుడు, మరణించింది నేను అనేటువంటి సత్యం ప్రతి సత్యాన్వేషి గ్రహించి వారు సజీవులుగా మార్చబడినట్లు సజీవుడైన వాని చెంతకే వచ్చి ప్రభునామమున ప్రార్థించి రక్షణ పొంది నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి సహాయం చేయండి. నీ ఒక్కడవే సజీవుడవు, నీవు తప్ప మిగతా వారందరూ కూడా మృతులే. కాబట్టి నాయన, నేను మృతి చెందాను అని ప్రతి ఒక్కరూ తెలుసుకొని తాము మరణించిన స్థితిలో ఉన్నాము అనే సత్యాన్ని గ్రహించి సజీవుడమైనటువంటి నీ దగ్గరకు రావడానికి సహాయం చేయమని, తద్వారా నీవిచ్చు నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి సహాయం చేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఈ ఈస్టర్ శుభోదయంలో యేసును అంగీకరించి ఆయనిచ్చు పునరుద్ధాన శక్తిని, పునరుద్ధాన బలమును, పునరుద్ధాన అనుభవాన్ని పొందుకోవడానికి ఆయన నామమునందు విశ్వాసం ఉంచి ఆయనకు సమర్పించుకునేటువంటి ప్రతి ఒక్క బిడ్డకు దైవకృప నిరంతరం తోడై ఉండును గాక. ఆమేన్. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం.
వర్ణించగలనా నీ కార్యముల్ వివరించగలనా నీ మేలులన్ వర్ణించగలనా నీ కార్యముల్ వివరించగలనా నీ మేలులన్ ఊహించలేని మేలులతో నా హృదయం తృప్తిపరచినావు రక్షణ పాత్ర కూర్చి నిన్ను స్తుతింతును మేలులతో నా హృదయం తృప్తిపరచినావు రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతింతును ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా స్తుతింతును నీ నామంబును ఇశ్రాయేలు దేవా నా రక్షకా స్తుతింతును నీ నామంబును ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం నా దీన స్థితిని నీవు మార్చినావు నా జీవితానికి విలువనిచ్చినావు నా దీన స్థితిని నీవు మార్చినావు నా జీవితానికి విలువనిచ్చినావు నీ కృపకు నన్ను ఆహ్వానించినావు నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు నీ కృపకు నన్ను ఆహ్వానించినావు నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం వర్ణించగలనా నీ కార్యముల్ వివరించగలనా నీ మేలులన్ ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం ఊహించలేని Jesus, my Savior, Lord, there is none like you. All of my days, I want to praise the wonders of your mighty love. My comfort, my shelter, tower of refuge and strength. Let every breath, all that I am, never cease to worship you.